ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి చిరాకు పడడం, అసహనం పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. కొంతమంది తీవ్ర మనస్తాపానికి గురై దారుణాలకు తెగబడుతున్నారు. సాధారణంగా ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే. అది తల్లిదండ్రుల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు. ఆ గొడవ కొద్దిసేపటికే మర్చిపోయి తర్వాత కలిసిమెలిసి ఉంటారు. కానీ ఓ ఇంట్లో చిన్న గొడవ కాస్త పెద్దగా మారింది. ఏకంగా చంపే స్థాయికి వెళ్ళింది. అది కూడా ఒక దోసకాయ కోసం. వినడానికి విడ్డూరంగా ఉన్న ఒక దోసకాయ కోసం తన సొంత చెల్లిని చంపాలనుకున్నాడు ఒక కసాయి అన్న. ఈ దారుణమైన ఘటన చామరాజనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చామనగర్ జిల్లా కొల్లెగల్ల పట్టణానికి చెందిన యువతి ఐమన్ భాను. న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐమన్ భాను అన్న ఫర్మాన్ పాషా దోసకాయల విషయంపై గొడవకు దిగాడు. ఆ గొడవ ఆపేందుకు వచ్చిన సోదరి మెడపై కోసి దాడి చేశాడు. ఆ సమయంలో కోడలు కూడా వచ్చింది. కొత్త సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటే ఫర్మాన్ షాషా గొడవ జరుగుతూ ఉండడంతో ఇరుగు పొరుగు వారందరూ తమ ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. హత్య చేసిన తర్వాత ఫర్మాన్ షాషా తర్వాత స్వయంగా 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఫర్మాన్ షాషా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో భోజనం చేసిన ఫర్మాన్ షాషా తన అన్నయ్య బిడ్డకు దోసకాయ తినిపిస్తున్నాడు. అప్పుడు అతను కోడలు బిడ్డకు అప్పటికే జ్వరం వచ్చింది. కోడలు తస్లీం దాస్ దోసకాయ తినవద్దని వారించాడు. దీంతో ఆ చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది. అక్కడికి వచ్చిన ఐమన్ భాను అన్నయ్యని తిట్టింది. అక్కడే ఉన్న కోడలు భాను కూడా అతన్ని తిట్టి మరీ దుర్భాషలాడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫర్మాన్ వంటగదిలో ఉన్న పదునైన మాంసం కోసే కత్తిని తీసుకొచ్చి ఐమన్ భాను మెడపై కోసేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడి అల్లాడిపోయింది. అది చూసి కోడలు ఈ విషయం బయటికి చెబుతా అంటూ పరుగులు తీసింది. వెంటనే కోడలిపై కూడా కత్తితో దాడి చేసి చెయ్యి నరికాడు. అరుపులు విని తండ్రి వచ్చి కత్తి తీయడానికి రాగానే దాడి చేశాడు. ఇంట్లోని వారి అరుపులు విన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇరుగు పొరుగు వారు స్థానికులు రావడంతో ఫర్మాన్ షాషా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం 112కు ఫోన్ చేసి పోలీసులను ఇంటికి పిలిపించి లొంగిపోయాడు. ప్రస్తుతం నిందితుడిని కొల్లెగల్ల పట్టణ పోలీసులు విచారిస్తున్నారు.